ఐక్యరాజ్యసమితి నివేదిక 2025 ప్రకారం టోక్యోను అధిగమించి ప్రపంచంలోనే అత్యంత జనాభా కలిగిన నగరంగా ఏ నగరం నిలిచింది? జకార్తా, ఇండోనేషియా. ఐక్యరాజ్యసమితి ప్రపంచ పట్టణీకరణ ప్రాస్పెక్ట్స్ 2025 ప్రకారం జకార్తా ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన నగరంగా టోక్యోను అధిగమించి 42 మిలియన్ల మందికి చేరుకుంది. ఇక జకార్తా 42 మిలియన్లు, ఢాకా 37 మిలియన్లు మరియు టోక్యో 33 మిలియన్లు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా మొదటి 3 స్థానాల్లో నిలిచాయి. ది స్పిరిట్స్ బిజినెస్ అవార్డ్స్ 2025లో గ్లోబల్ బ్రాండ్ ఆఫ్ ది ఇయర్ గెలుచుకున్న మొదటి భారతీయ రమ్ ఏది? కామికారా. భారతదేశంలో మొట్టమొదటి స్వచ్ఛమైన చెరకు రసం ఏజ్డ్ రమ్ అయినటువంటి కామికారా లండన్లో జరిగిన ది స్పిరిట్స్ బిజినెస్ అవార్డ్స్ 2025లో రమ్ బ్రాండ్ ఆఫ్ ది ఇయర్ గెలుచుకున్న మొదటి భారతీయ రమ్గా నిలిచింది. కామికారా పికాడిలీ ఆగ్రో ఇండస్ట్రీస్ ద్వారా ఉత్పత్తి చేయబడింది. భారతదేశంలో మొట్టమొదటి ఇంటిగ్రేటెడ్ ఫైనాన్షియల్ సిటీగా ఏ నగరం గుర్తింపు పొందింది? అమరావతి, ఆంధ్రప్రదేశ్. అమరావతి భారతదేశంలో మొట్టమొదటి ఇంటిగ్రేటెడ్ ఫైనాన్షియల్ సిటీగా అవతరిస్తుంది. ఇది జాతీయ ఆర్థిక మౌలిక సదుపాయాలను పెంచుతుంది. ఈ ఫైనాన్షియల్ సిటీ ప్రధాన ప్రభుత్వ రంగ బ్యాంకులు మరియు ఆర్థిక సంస్థలను ఒకే ప్రణాళికబద్ధమైన కేంద్రంగా తీసుకువస్తుంది. ఆర్థిక మంత్రి సీతారామన్ మరియు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు నాయుడు అమరావతిలో అనేక జాతీయం చేసిన బ్యాంకులు మరియు ఆర్థిక సంస్థలకు శంకుస్థాపన చేశారు. ఈ ప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్ యొక్క ఆర్థిక పునర్జీవనాన్ని వేగవంతం చేస్తుంది. లోవి ఇన్స్టిట్యూట్ విడుదల చేసిన ఆసియా పవర్ ఇండెక్స్ 2025లో భారతదేశం ఏ ర్యాంకును పొందింది? 3వది. లోవి ఇన్స్టిట్యూట్ మొత్తం జాతీయ శక్తి ఆధారంగా ఆసియా పవర్ ఇండెక్స్ 2025లో భారతదేశం ప్రధాన శక్తిగా 3వ స్థానాన్ని పొందింది. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా మరియు చైనా మొదటి మరియు 2వ సూపర్ పవర్ స్థానాలను గెలుచుకున్నాయి. ఇక భారతదేశం జపాన్ మరియు రష్యా కంటే ముందుంది. ఈ పెరుగుదల ఆర్థిక మరియు సైనిక బలం, అదేవిధంగా ఆపరేషన్ సింధూర్లో బలమైన పనితీరును కనబరిచింది. సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతిని పురస్కరించుకుని ప్రారంభించిన దేశవ్యాప్త కార్యక్రమం పేరు ఏమిటి? సర్దార్ @150 జాతీయ ఐక్యత మార్చ్. సర్దార్ వల్లభాయ్ పటేల్ 150 ఏళ్లను పురస్కరించుకొని గుజరాత్లోని ఆనంద్లో యువజన వ్యవహారాలు మరియు క్రీడల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని మేరా యువ భారత్ సర్దార్ @150 జాతీయ ఐక్యతా మార్చును ప్రారంభించింది. ఇది ఏక భారత్, ఆత్మనిర్భర్ భారత్ను ప్రోత్సహిస్తూ ఐక్యతా విగ్రహం వరకు 11 రోజుల 180 కిలోమీటర్ల జాతీయ పాదయాత్ర ఇది. WPL ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ 2026 వేలంలో అత్యంత ఖరీదైన భారత ఆటగాడిగా నిలిచిన భారత క్రికెట్ క్రీడాకారిణి ఎవరు? దీప్తి శర్మ. WPL 2026 వేలంలో దీప్తి శర్మ అత్యంత ఖరీదైన భారత క్రీడాకారిణిగా నిలిచింది. అంతర్జాతీయ స్టార్లు మరియు అనుభవజ్ఞులైన భారతీయ ఆటగాళ్లు టాప్ బిడ్లలో ఆధిపత్యం చెలాయించారు. రాబోయే WPL 2026 సీజన్ మహిళల T20 క్రికెట్లో భారతదేశం యొక్క ప్రపంచ నాయకత్వాన్ని మరింత బలోపేతం చేయడానికి సిద్ధంగా ఉంది. టీమిండియా అధికారిక కలర్ భాగస్వామిగా BCCIతో 3 సంవత్సరాల భాగస్వామ్యంపై సంతకం చేసిన సంస్థ ఏది? ఆసియన్ పెయింట్స్.
ఆసియాన్ పెయింట్స్ టీమిండియా అధికారిక కలర్ భాగస్వామిగా బీసీసీఐతో 3 సంవత్సరాల భాగస్వామ్యంపై సంతకం చేసింది. పురుషులు, మహిళలు మరియు దేశీయ క్రికెట్లో 110 మ్యాచ్లను కవర్ చేస్తుంది. భారత క్రికెట్ స్పాన్సర్షిప్లో ఆసియాన్ పెయింట్స్ ఉనికిని బలోపేతం చేయడం మరియు దేశవ్యాప్తంగా అభిమానుల పరస్పర చర్యను మెరుగుపరచడం వంటివి ఉన్నాయి. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ 2025 ఏ క్రీడలకు సంబంధించినది? క్రికెట్. భారతదేశంలోని అగ్రశ్రేణి పురుషుల టీ20 దేశీయ క్రికెట్ టోర్నమెంటు సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ 2025 నవంబర్ 27న ప్రారంభమైంది. ఇది 2007లో ప్రారంభమైంది. ఇది భారత క్రికెట్ నియంత్రణ మండలి బీసీసీఐ నిర్వహించిన టీ20 ఛాంపియన్షిప్. ఈ టోర్నమెంటుకు మాజీ భారత టెస్ట్ క్రికెటర్ అయిన సయ్యద్ ముస్తాక్ అలీ పేరు పెట్టారు. అంతర్జాతీయ మహిళలపై హింస నిర్మూలన దినోత్సవాన్ని పురస్కరించుకొని 2025 స్త్రీ హత్య నివేదికను ఏ సంస్థలు సంయుక్తంగా విడుదల చేశాయి? యునైటెడ్ నేషన్స్ ఆఫీస్ ఆన్ డ్రగ్స్ అండ్ క్రైమ్ UNODC మరియు UNO ఉమెన్. 2025 స్త్రీ హత్య నివేదికను యునైటెడ్ నేషన్స్ ఆఫీస్ ఆన్ డ్రగ్స్ అండ్ క్రైమ్ మరియు UN ఉమెన్ సంయుక్తంగా విడుదల చేశారు. 2024లో 83,000 మంది మహిళలు మరియు బాలికలు ఉద్దేశపూర్వకంగా చంపబడ్డారని, వారిలో 60% మంది సన్నిహిత భాగస్వాములు లేదా కుటుంబ సభ్యుల ద్వారా చంపబడ్డారని నివేదిక హైలైట్ చేసింది. అత్యధిక స్త్రీ హత్య రేట్లు ఆఫ్రికాలో 1,00,000కి 3 మరియు అమెరికాలో 1,00,000కి 1.5, ఓషియానియా 1.4, ఆసియా 0.7 మరియు యూరప్ 0.5 ఉన్నాయి. ISSF ప్రపంచ ఛాంపియన్షిప్ రైఫిల్ లేదా పిస్టల్ 2025 ఏ నగరంలో జరిగింది? కైరో, ఈజిప్ట్. ISSF ప్రపంచ ఛాంపియన్షిప్ రైఫిల్ లేదా పిస్టల్ 2025 ఈజిప్ట్లోని కైరోలో జరిగింది. ఈ పోటీ నవంబర్ 6 నుంచి నవంబర్ 18 వరకు జరిగింది. సామ్రాట్ రాణా భారతదేశం పురుషుల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్లో బంగారు పతకాన్ని గెలుచుకున్నాడు. ఛాంపియన్షిప్లో ఒలింపిక్ పిస్టల్ ఈవెంట్లో సీనియర్ వ్యక్తిగత ప్రపంచ టైటిల్ను గెలుచుకున్న మొదటి భారతీయుడు అయ్యాడు. ఇక అనీష్ బన్వాలా భారతదేశం పురుషుల 25 మీటర్ల ర్యాపిడ్ ఫైర్ పిస్టల్ ఈవెంట్లో బంగారు పతకాన్ని సాధించాడు. 2025-26 సంవత్సరానికి IMF అంచనా వేసిన వృద్ధి రేటు ఎంత? 6.6%. IMF 2025 సంవత్సరానికి ప్రపంచ ఆర్థిక వృద్ధిని 3.2% మరియు 2026కి 3.1%గా అంచనా వేసింది. ఇక ప్రత్యేకంగా భారతదేశానికి అంచనా వేసిన వృద్ధి రేటు 2025-26 ఆర్థిక సంవత్సరంలో 6.6% మరియు 2026-27 ఆర్థిక సంవత్సరంలో 6.2% ఎక్కువగా ఉంటుంది. ఎటాలిన్ జల విద్యుత్ ప్రాజెక్టు ఏ రాష్ట్రంలో ఉంది? అరుణాచల్ ప్రదేశ్. ఎటాలిన్ జల విద్యుత్ ప్రాజెక్ట్ అనేది అరుణాచల్ ప్రదేశ్లోని దిబాంగ్ లోయలోని డ్రీ మరియు టాలో నదులపై ప్రణాళిక చేయబడిన 3,097 మెగావాట్ల జల విద్యుత్ ప్రాజెక్టు. ఇది భారతదేశంలోని అతిపెద్ద జల విద్యుత్ ప్రాజెక్టులో ఒకటి. ఇది 2 కాంక్రీట్ గ్రావిటీ ఆనకట్టలతో 2 రన్ ఆఫ్ ది రివర్ పవర్ స్కీములుగా నడుస్తుంది. ఈ ప్రాంతం ఒక ప్రధాన హిమాలయ జీవవైవిధ్య హాట్స్పాట్ మరియు ఇడుమిస్మి గిరిజన సమాజానికి నిలయం. 2024 యాంటీ మైక్రోబయల్ రెసిస్టెన్స్ రీసెర్చ్ అండ్ సర్వేలెన్స్ నెట్వర్క్ నివేదికను
ఏ సంస్థ విడుదల చేసింది? ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ ఐసిఎంఆర్. భారతదేశంలో పెరుగుతున్న యాంటీబయోటిక్ నిరోధకతపై ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ ఐసిఎంఆర్ తన వార్షిక 2024 నివేదికను యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ రీసెర్చ్ అండ్ సర్వేలెన్స్ నెట్వర్క్ పేరుతో విడుదల చేసింది. భారతదేశపు మొట్టమొదటి స్వదేశీ నౌకా ట్రాఫిక్ నిర్వహణ వ్యవస్థను పోర్టుల కోసం అభివృద్ధి చేసిన సంస్థ ఏది? ఐఐటి మద్రాస్. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మద్రాసు పరిశోధకులు పోర్టుల కోసం భారతదేశ మొట్టమొదటి స్వదేశీ నౌకా ట్రాఫిక్ నిర్వహణ వ్యవస్థను అభివృద్ధి చేశారు. ఈ వ్యవస్థను భారత ప్రభుత్వ పోర్టులు, షిప్పింగ్ మరియు జలమార్గాల మంత్రిత్వ శాఖ మార్గదర్శకాల ప్రకారం నేషనల్ టెక్నాలజీ సెంటర్ ఫర్ పోర్టులు, జలమార్గాలు మరియు తీరాలు నిర్మించింది. కార్తీక దీపం పండుగను ప్రధానంగా ఏ రాష్ట్రంలో జరుపుకుంటారు? తమిళనాడు. ప్రసిద్ధ కార్తీక దీపం ఉత్సవం తిరువన్నమలైలోని శ్రీ అరుణాచలేశ్వర్ ఆలయంలో ప్రారంభమైంది. 10 రోజుల పాటు జరిగే ఈ ఉత్సవం తమిళ మాసం కార్తీక నెలల్లో జరుగుతుంది మరియు భారీ సంఖ్యలో ప్రజల భాగస్వామ్యాన్ని ఆకర్షిస్తుంది. కార్తీక దీప ఉత్సవం ప్రధానంగా తమిళనాడులో జరుపుకుంటారు.